ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు రాజా, రాజాది రాజా, మాతో మాట్లాడండి. ఈ పరిశుద్ధ వాక్యమును మీరే మాకు వినిపించండి. నీ వాక్యముతో మమ్ము బలపరచండి. నీ వాక్య వెలుగులో మమ్ము నడిపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన అద్భుత బాల యేసు మరి సీతమ్మధార విచారణ ఈ పవిత్ర దేవాలయములో, ఈ పుణ్యక్షేత్రములో, మరి యొక్క నవదిన ప్రార్థనలో క్రీస్తులో ఉన్నటువంటి వివిధమైనటువంటి భావాలు, క్రీస్తు దేవుడు, క్రీస్తు మంచి కాపరి, క్రీస్తు జీవాహారము. మరి ఈనాటి మన ధ్యానాంశము క్రీస్తు మన పాప విమోచకుడు. క్రైస్ట్ ద హోలీ రిడీమర్. మరి పాప విమోచకుడు అనే మాట బైబిల్లో, ముఖ్యంగా పూర్వవేదములో ఎక్కడైనా మీకు వినిపించినట్టు రాసినట్టుందా? విమోచకుడు. ఎవరైనా ఈ మాట పలికినట్లు ఒక భక్తుడు మంచి తన కష్టాలలో, బాధలలో అతడు, ముఖ్యంగా పూర్వవేదంలో అతడు పొందిన కష్టాలు, బాధలు ఎవరికి లేవు. యోబు గ్రంథములో 19వ అధ్యాయము 20-24 వచనాలు చూసినట్లయితే యోబు అంటున్నాడు, నా ప్రభువు విమోచకుడు, సజీవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువు తనకి ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా, చూడండి ఈరోజు మనం విన్నటువంటి ప్రత్యేకంగా ఈ యొక్క ధ్యానాంశములో ఏ విధంగా క్రీస్తు నాకు వ్యక్తిగతంగా, ఈ లోకానికి పాప విమోచకుడు, నాకు పాప విమోచకుడు. అందుకే పోయిన వారాల్లో విన్నాం, యోహాను తన యొక్క సువిశేషంలో మొదటి అధ్యాయంలో అన్నాడు, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. దిస్ ఈస్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. యోహాను ఇచ్చిన ఆ యొక్క స్నాపక యోహాను ఈరోజు మొదటి పట్టణంలో కూడా సువిశేషంలో విన్నది. మరి యోహాను పదే పదే క్రీస్తుకు సాక్షిగా, క్రీస్తుకు మార్గాన్ని సిద్ధము చేసే ఒక ప్రవక్తగా, ఒక దూతగా పంపబడ్డాడు. మరి ఈరోజు క్రీస్తు నా పాప విమోచకుడు, నన్ను విమోచించువాడు, నన్ను బలపరచువాడు, నా పాప బంధముల నుండి నాకు విడుదలనిచ్చేవాడు అనేటువంటి యొక్క వాక్యాన్ని, ఈ యొక్క ధ్యానాంశాన్ని లోతుగా ధ్యానించే సమయమున మరి ఈరోజు చాలా సమయాల్లో మనం పాప సంగీతనాలు చేస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. మరి ఈనాటి ఈ యొక్క ధ్యానాంశం ద్వారా ఇంకా నీవు నేను వ్యక్తిగతంగా క్రీస్తు నా ఆంతరంగిక, నా వ్యక్తిగత విమోచకుడు, నన్ను సర్వ పాపముల నుండి విడిపించువాడు, విమోచించువాడు అనేటువంటి గొప్ప విశ్వాసముతో ఈరోజు యొక్క ఈ మాటలు ఈ విశాఖ నగరం అంతా కూడా ప్రతిధ్వనించాలి. ఏంటని? క్రీస్తు నా ప్రభువు విమోచకుడు, సజీవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఎందుకు పాప విమోచకుడు? ఏ విధంగా ఆయన సజీవుడని మనం చెప్పగలుగుతున్నాం? ప్రభు మరణమును జయించెను. ఆయన మరణాన్ని జయించాడు. అందుకే మనము పాడుతూ ఉంటాం, ఓ మరణమా నీ విజయము ఎక్కడా? క్రీస్తు సైతానును ఓడించాడు. సైతాను యొక్క ఆధిపత్యాన్ని ఆయన సర్వనాశనం, మన శత్రువులందరినీ ఆయన ఓడించాడు. అందుకే ఈరోజు మనం సంతోషంతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి పవిత్రమైన గీతాలతో, ఇదిగో మరణాన్ని జయించాడు, ఆయన సైతానును ఓడించాడు, నాలో ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నిటినీ ఆయన, అందుకే ఓ మరణమా, ఓ సైతాను నీ విజయం ఎక్కడా? అంతవరకు సైతానే ఈ లోకాన్ని జయించినంతగా, కానీ ప్రభువు తన యొక్క మరణము ద్వారా ఆయన మరణాన్ని ఓడించి
సైతానును సర్వనాశనము చేసి మనకు ఒక నూతనమైన జీవాన్ని, నూతనమైన జీవితాన్ని ఇచ్చేటటువంటి ప్రభు. మరి ఈరోజు సుశేషములో లేకపోతే మొదటి పట్టణంలో ఉన్నటువంటి వాక్యాలలో ఉన్నటువంటి లోతైన భావాలు చూసినట్లయితే, నా ప్రభువు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువు. అందుకే ఆనాటి మగ్దల మరియా సమాధిలో ఉండగా, ఎందుకు మీరు మృతులలో ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచాడు. మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లివింగ్, నాట్ ఆఫ్ ద డెడ్. ఆయన సజీవులకే కానీ మృతులకు దేవుడు కాదు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతటా అల్లకొల్లోలు, ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఎంతో భయానకంగా ఉంది. మన దేశం నుంచి చాలామంది పిల్లలు వేరే దేశాల్లో ఉన్నారు. ఎక్కడైనా అయితే ప్రపంచంలో అందరికీ ఒక ఆందోళన, అటువంటి ఆందోళన, అటువంటి భయాలను తొలగించే ప్రభు. అందుకే సమస్త భయములను, మరి క్రిస్మస్ పండుగ ఒక రోజు దాటిపోతుంది, 2 వారాలు మనం ఎంతో సంతోషంతో పదే విన్నాం. ఏంటని? మీరు భయపడకూడదు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో గాబ్రియేలు దూత యోసేపుకి దర్శనమిచ్చి ఏమంటుంది? ఇదిగో చదవండమ్మా. 1వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము, తన ప్రజలను వారి వారి పాపముల నుండి రక్షించును. ఆయన రక్షకుడు, రక్షణిచ్చేవాడు. మరి ఈరోజు నీవు నేను ఏ విధంగా ఆ రక్షణ ప్రభు అంటే ఆయన నామమే, ఆయన పేరే యేసు, రక్షణిచ్చే నామము, మన పాపములన్నీ కడిగివేసే నామము, మనకు నూతన జీవాన్ని, దైవ రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి గొప్ప నామము. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి సమయమున విమోచకుడు, పాప విమోచకుడు అంటే మనలో ఉన్న బంధనాలను, మనలో ఉన్న భారాన్ని, మనలో ఉన్న సమస్త విధములైన సమస్యల నుంచి మనల్ని విడిపించేవాడు. మనం ఏదైనా కష్టాల్లో, బాధల్లో ఉంటే ఏం చేస్తాం? మనకి ఎవరైనా సహాయపడితే, ఆర్థికమైన సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదేమైనా నిన్ను ఓదార్చేవారు, నిన్ను బలపరిచేవారు ఉంటే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ధైర్యంగా ముందుకు వెళ్తాం. అందుకే ప్రభు అంటున్నాడు, భారముచే సమస్త జనులారా నా యొద్దకు రండు. మరి ఈరోజు ఈ 9 రోజులు మీలో చాలామంది 9 రోజులు ప్రభు దివ్య బాలయేసు దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుండగా, ఆ పవిత్రమైన అద్భుత బాలయేసు నీకు ఓదార్పునిస్తాడు. నీ నిరాశలో, నీ కష్టములో, నీ బాధలో నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎలా? రోజుని వింటున్నటువంటి వాక్యము ద్వారా, రోజుని వింటున్నటువంటి ఆ దివ్యమైన వాక్యం ద్వారా ప్రభు నీలో, నాలో ఉన్న భయాలను తొలగిస్తాడు. దివ్య పూజలో మనకు జీవాహారమై మన హృదయంలో ఏం చేయబోతున్నాడు. అందుకే పునీత ఆంబ్రోస్ గారు ఏమంటారంటే, దివ్య పూజలో మనము కేవలము క్రీస్తు శరీర రక్తాలు మాత్రమే భుజించము, దేవుని వాక్యాన్ని కూడా భుజించాలి. దేవుని వాక్యాన్ని ఆహారంగా భుజించాలి. అందుకే ప్రభు అన్నాడు, మానవుడు కేవలము ఆహారం వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు గొప్ప పాప విమోచకుడు. ఈ లోకంలో ఎంతోమంది ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు, కానీ క్రీస్తు ప్రభు వలె మరణాన్ని జయించలేదు. వారు సమాధి చేయబడ్డారు, సమాధిలో ఉండిపోయారు. కానీ క్రీస్తు తాను చెప్పిన విధముగా సమాధి నుండి తాను లేచాడు, తన శిష్యులు కనిపించాడు, 40 దినాలు వారితో ఉండి వారికి ధైర్యాన్ని ఇచ్చాడు, వారికి శాంతినిచ్చాడు, వారికి సమాధానాన్ని చూపించాడు. ఈరోజు మన ఇంట్లో ధనం ఉండొచ్చు, మన ఇంట్లో చక్కగా వస్తువులతో ఉండొచ్చు, కానీ నీకు అవసరమైన పాప క్షమాపణ, నీకు ఇచ్చే ప్రభు ఇచ్చే విమోచన చాలా ముఖ్యము. అందుచేతనే యేసుక్రీస్తు తప్ప ఇక వేరే, అందుకే పరిశుద్ధ పౌలు గారు ఇంకా అపోస్తలుల కార్యాల్లో మనం వింటుంటాం, యేసు నామములోనే మనకు రక్షణ.
చూడండి, ఒక అర్ధరాత్రి అపోస్తుల కార్యాలు మనం వింటుంటాం. అర్ధరాత్రి పౌలు శిలాసులు చెరసాలలో బంధించబడినప్పుడు 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 30-31 వచనాలు చూసినట్లయితే చాలా అద్భుతంగా సాక్ష్యం వింటున్నాం. వారు ప్రార్థిస్తుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా చెరసాల బ్రద్దలాయెను. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు యెరికో గోడలు ఎలా, ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరికో గోడల చుట్టూ దేవుని స్తుతిస్తూ వెళ్తుండగా గోడలు కూల్చబడ్డాయి. ఈరోజు నీకు నాకు అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ప్రభుని స్తుతించే మనసు. పోయిన 2 వారాలు కూడా దేవుని స్తుతులతోనే ఉన్నాం. ఆనాడు గొల్లలు పాడిన పాటలు, దేవుని దూతలు పాడినటువంటి కీర్తనలు, సిమియోను, అన్నమ్మ, మరియమ్మ వీరందరూ కూడా దేవుని స్తుతించారు. ఈరోజు నీవు నేను ఈ లోకములో దేవుని స్తుతులతో ఆయన మహిమపరచాలి. మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వాతావరణంలో చూడండి, వాక్యం మనకు తెలుపుతుంది. రోమీల పత్రిక 14వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, రోమీల పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం, జీవించుచున్న వారిని ప్రైజ్ ది లార్డ్, ఆయన మరణించి సజీవుడాయను. అంటే ఈరోజు ఇక్కడ కూర్చొని మీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత అనుభవం ఉంది. ప్రభు నా రక్షకుడు, ప్రభు నా పరమ వైద్యుడు, ప్రభు నన్ను ఆదుకున్నాడు. మరి నూతన సంవత్సరంలో మనం వాగ్దానాలు స్వీకరించాం. ఆ వాగ్దానాలు మరిచిపోకు, ఎందుకంటే ఆయన నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగినవాడు. మరి మన ఆరాధన, మన స్తుతి స్తోత్రములు దేవునికి నమ్మకంగా ఉండాలి. మరి యొక్క నవదినాలలో రోజు రోజుకు దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మనలో క్రీస్తు దేవుని పట్ల గొప్ప నమ్మకము. ఎందుకంటే ఆయన నా పాప విమోచకుడు, సమస్తమైన పాపముల నుండి, దోషముల నుండి నన్ను స్వస్థతపరచువాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, నన్ను రక్షించేవాడు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను స్థిరమైన జీవితంలో నడిపిస్తాడు. ఏదో కొద్దిగా ఇచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. ఈరోజు నీకు నాకున్న ఉద్యోగాలు, లేకపోతే ఆరోగ్యం అన్నీ కూడా కొద్ది రోజులే, కానీ దేవుని ప్రేమ స్థిరమైనది, శాశ్వతమైనది. కొద్ది క్షణాలు చేతులు జోడించి దేవుని ప్రార్థించండి. కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ పరిశుద్ధ సమయమున దేవుని పరిశుద్ధ హస్తం మనకు తోడుగా ఆయన మనందరినీ సంపూర్ణముగా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో యావే దేవుని మీద నిందలు వేశారు. ఈ ఎడారిలో, ఈ సముద్రం ఒడ్డున మమ్మల్ని చంపడానిక నువ్వు తీసుకువచ్చింది. ఆయన మనలను వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనకు సంపూర్ణ సంరక్షణ ఇచ్చేవాడు. అందుకే ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు. నీవు విశ్వసించే ఆ అద్భుత బాలయేసు ఆయన సమర్థత కలిగినటువంటి వాడు, శక్తివంతుడు. అటువంటి దేవుని సన్నిధి. అందుకే ఎబ్రిల్ పత్రిక 7వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రిల్ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మీలో చాలామందికి తెలిసిన వాక్యమే. యేసుక్రీస్తు మనందరి పక్షమున, మనందరి తరపున దేవుని తండ్రి దేవుని ఎదుట మన కోసం ప్రార్థించడానికి ఆయన శాశ్వత జీవై ఉన్నాడు. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ సమర్థుడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇప్పుడును ఎల్లప్పుడూ సమర్థుడే. మనలో కొన్ని సమయాలలో సమర్థత ఉంటుంది, ఉండకపోవచ్చు. యవ్వనంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, వయసు పైబడే కొలది, మధ్య వయసు వచ్చినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు. కానీ ఆయన ఎల్లప్పుడూ సమర్థుడు, శక్తివంతుడు. అటువంటి ఆ ప్రభు మన పాప విమోచకుడు, మనలను రక్షించువాడు, మన పాపముల నుండి. అంచేతని ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీద ఆధారపడినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని సదాకాలము నడిపిస్తాడు ఆయన, సదాకాలం. అందుకే సంపూర్ణంగా రక్షించేవాడు, సదాకాలము మనలను ఆయన నడిపిస్తాడు. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటూ ఉండగా నీలో నాలో ఈ ఒక్క వాక్యం ద్వారా కొద్దిపాటి నమ్మకం ఆయనలో కలగాలి.
ఆ కొద్దిపాటి విశ్వాసంతో ఆ ప్రభు ధైర్యం చేరగలగాలి. అందుకే దేవుని వాక్యాన్ని పదే పదే మనం ధ్యానించినట్లయితే దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే పవిత్రమైన దానియేలు సాక్ష్యము, ఆయనకు కాలాలతో లేకపోతే యుగాలతో సంబంధం లేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తునందు తప్ప ఏ ఒక్కని యందు రక్షణ మనకు లభించదు. చదవనం. మేము సేవించు దేవుడు మమ్ములను గనగనమండే అగ్నిగుండముల నుండి రక్షింపగలడేని రక్షించును. కానీ అతడు మమ్ములను కాపాడుకుండుండినను మీ దైవములు కానీ మీరు నెలకొల్పిన బంగారు మూర్తులను కానీ మేము ఆరాధించము. చూడండి ఎంత గొప్ప సాక్ష్యము. వారు సంపూర్ణమైన హృదయంతో, అందుకే దేవుడు వారిని సింహపు పంజా నుండి గనగనమండే అగ్నిగోళము నుండి ఆయన కాపాడాడు. ఈరోజు మన విశ్వాసము, మన యొక్క సమర్పణ ఏ విధంగా ఉంది అని ఒక్కసారి మన యొక్క హృదయాలను పరిశీలించుకుందాం. ప్రభువు మనలను విమోచించువాడు, మనలను కాచి కాపాడువాడు. అందుకే పదే పదే కీర్తనలు వింటాం, నిన్ను కాపాడువాడు. కొన్నిసార్లు మనం దేవాలయంలో కొద్దిపాటి కునుకు వేయచ్చేమో, కానీ ఆయన మాత్రం ఆయన నిన్ను సంరక్షించువాడు, ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు. అటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావు. అందుచేత నీ చుట్టూ ఎన్ని ఆపదలు ఉన్నా ఆయన సమర్థుడు కనుక ఆయన మీద నీ మనసు, ఆయన మీద నీ గురి ఉన్నట్లయితే వాక్యం చెప్తుంది ఆయన నీ సమస్త భయములెల్లా తొలగిస్తాడు, నీ భయములన్నీ తొలగిస్తాడు. ఇక్కడ కూర్చొని మనందరికీ ఏదో ఒక భయం. కొంతమందికి వయసు భయపడిపోతుంటే భయం, కొంతమందికి రిటైర్మెంట్ దగ్గరికి వస్తే భయం, రకరకాలుగా. కానీ ఈరోజు ప్రభువుని యొక్క, ఎందుకంటే ఆయన మనలను విమోచించువాడు, మన భయముల నుండి మనకు విముక్తిని విడుదలనిచ్చే దేవుడు. మన ప్రభు సన్నిధిలో ప్రభు అంటున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. తన శిష్యులు భయపడి గదిలో ఉండగా మూసిన తలుపులు మూసిన ఉన్నట్టుగానే యోహాను సువార్తలు 20వ అధ్యాయంలో మనం వింటాం, మీకు శుభము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శాంతి సమాధానంతో తిరిగి ఈ రాత్రి వేళ మన ఇంటికి వెళ్దాం. ఆయన నా పాప విమోచకుడు. అందుకే పేతురు గారు పదే పదే తన యొక్క లేఖలలో ఏమంటారంటే, ఆయన పొందిన గాయముల ద్వారా నీకు నాకు స్వస్థత. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18, 19, 20, 25, 26 వచనాలు చదివినట్లయితే ఆయన మనందరికీ ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభు మనందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఏ పాపము ఎరిగిన వాడు, ఏ తప్పు చేయని వాడు మన కొరకు ఆయన సిలువలో గాయపడెను. పేతురు గారి యొక్క సాక్ష్యం చూడండి ఎంత గొప్పదో. 21 వచనం చదవండమ్మా. 2వ అధ్యాయము 21 వచనం, పేతురు రాసిన మొదటి లేఖ. దీని కొరకే యేసుక్రీస్తు మిమ్ములను పిలిచెను. ఎలయనా క్రీస్తే మనందరి కొరకు పాటుబడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును. జీసస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన మనకు ఒక చక్కని మార్గదర్శిని. ఆయనను వెంబడించాలి. తర్వాత ఏం చదవమ్మా. ఎట్టి పాపము చేయలేదు, ఎన్నడను ఎట్టి అసత్యము వెలువడలేదు, తాను శపింపబడినప్పుడు శపించలేదు, తాను శ్రమలలో ఉన్నప్పుడు ఎవరిని, మనకి ఏదైనా కష్టం వస్తే మనం ఇతరులను బెదిరిస్తాం. నీకు ఎన్నోసార్లు ఎంతమంది ఫోన్ చేసి బెదిరించారు, కానీ ప్రభు ఎవరిని తన హక్కున చేర్చుకునేవాడే, మనల్ని లాలించేవాడే. అంచేత ఒక్కసారి ఈ యొక్క మాటల ద్వారా పేతురు గారు తర్వాత ఏం చదవనమ్మా.
న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకమును ఉంచెను. మన పాపములను తనపై, శ్రమలు బాధలు మనకు రావాలి, ఎందుకంటే ఇది మన పాపము. కానీ శ్రమలు బాధలు భరించి మన పాపాలను పరిహరించారు. అందుకే క్రీస్తు పాప విమోచకుడు, ఈజ్ ద ఓన్లీ రిడీమర్. అందుకే మనం ప్రతిరోజు అడగాలి, ప్రభు నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత విమోచన దయచేయండి అని ప్రభుని వేడుకుందాం.